కాంతార 3 ఏళ్ల క్రితం వచ్చింది. అది బ్లాక్ బస్టర్. ఆ దెబ్బతో రిషబ్ శెట్టి పేరు దేశం మొత్తం మారిమోగిపోయింది. ఇప్పుడు దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార చాప్టర్ 1 భారీ విజయాన్ని అందుకుంది. రికార్డులు క్రియేట్ చేస్తుంది. 2025లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. ఈ ఏడాది రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ చావా 800 కోట్లు వసూలు చేసింది. కాంతార చాప్టర్ 1 ఇప్పటి వరకు 867 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా థియేటర్లో రన్ అవుతూనే ఉంది. చావాని వెనక్కి నెట్టి కాంతార ఫస్ట్ ప్లేస్ ని ఆక్రమించింది. అది కూడా 3 వారాల్లోనే ఈ రికార్డును క్రియేట్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూలు సాధించిన డబ్బింగ్ మూవీస్ కూడా రికార్డ్ నమోదు చేసింది. మన దగ్గర 108 కోట్లకు పైగా రాబట్టి చరిత్ర సృష్టించింది. కేజీఎఫ్ చాప్టర్ 2కి 100 కోట్లు వచ్చాయి. దాని తలదన్ని కాంతార ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇక కాంతార చాప్టర్ 1 తర్వాత రిషబ్ శెట్టి మరో భారీ ప్రాజెక్ట్కు సైన్ చేశారు. అది కూడా బాలీవుడ్ మూవీ. హై బడ్జెట్తో తెరకెక్కుతున్న ఆ మూవీ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ బయోపిక్ చావా సెన్సేషన్ హిట్. ఇప్పుడు ఏకంగా ఛత్రపతి శివాజీ వీరి ఖాతే తెర మీదకి రాబోతుంది. సందీప్ సింగ్ డైరెక్షన్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం రూపొందుతుంది. రిషబ్ శెట్టి శివాజీ పాత్రలో కనిపించబోతున్నాడు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఒక మహాయోధిని కథ ఇది. ఏ పాత్ర చేసినా రిషబ్ శెట్టి ప్రాణం పెట్టి మరీ చేస్తారు. అందుకే శివాజీ పాత్రకి రిషబ్ శెట్టిని ఏరికోరి ఎంచుకున్నారు. ఈ మూవీతో ఈ కన్నడ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఔరంగజేబు పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ని ఫైనల్ చేస్తారని వార్తలు అందుతున్నాయి. ఈ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న మిగతా నటుల్ని త్వరలోనే ప్రకటించబోతున్నారు. శివాజీ చరిత్రతో నార్త్ బెల్లో కూడా రిషబ్ తన క్రేజ్ని విస్తరించబోతున్నాడు. స్ట్రైట్ తెలుగు మూవీస్ జై హనుమాన్లో రిషబ్ హనుమంతుడి పాత్ర చేశాడు. ఓ కన్నడ నటుడు తెలుగు, హిందీ 2 సినిమాలు చేయడం విశేషం. ఒకటి మైథలాజికల్ మూవీ, మరొకటి బయోపిక్. కేజీఎఫ్తో ఇండియా వైడ్గా ఫేమ్ తెచ్చుకున్న యష్కి గట్టి పోటీ ఇస్తున్నాడు రిషబ్ శెట్టి. అందులోనూ రిషబ్ కేవలం హీరో మాత్రమే కాదు, టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ రైటర్ కూడా. రిషబ్ లాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ సౌత్లో పెద్దగా కనిపించరు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీతో ఈ కన్నడ స్టార్ ఎలా సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.